చెప్పండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం ఏంది? ఇలా బీసీల మద్దతు కూడా కట్టుకుంటా ఉన్నారు. కానీ ఒకవైపు అటు మాదిగలను ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కూడా కలిసినట్టు కదా పోయి ఏమని మద్దతు ఇస్తా ఉన్నాడా లేదంటే ఏం చెప్తా ఉన్నాడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొదటి నుంచి కూడా అంటే మాలా మాదిగలని కాదు ఎవరికైనా సరే ఆయన మద్దతు ఇచ్చిండు. న్యాయమైన సామాజిక పోరాటాలు అన్నింటికీ అండగా నిలబడ్డాడు. మాలాంటి వాళ్ళందరినీ కూడా నిలబెట్టిండు. అది గద్దరన్న అయినా గొర్రెటెంకన్న అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా వీళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా కృష్ణన్న సామాజిక ఉద్యమాలకు ఎట్లాగా అందరిని నిలబెట్టిండు. వీళ్ళందరూ ఎప్పటికీ నిలబెట్టిండు. ఇవాళ కలిసినప్పుడు కూడా ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించిండు. అంతకుముందు కూడా మొదటి నుంచి ఉన్నది ఆయన. ఎందుకంటే బీఎస్పీ నుంచి ఒక ప్రభంజనం సృష్టించినటువంటి వాడు. సరే అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాలు అట్లా ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడు సామాజిక ఉద్యమాలకు మద్దతుగానే ఉన్నాడు. ఇవాళ పృథ్వీ అన్న గారి ఆధ్వర్యంలో ఆయన సభాధ్యక్షతలో పృథ్వీ అన్న గత కొంతకాలం నుండి అంటే ఆయన ఉస్మానియాలో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, నా సీనియర్. ఆయన ఆధ్వర్యంలో సామాజికంగా వెనుకబడినటువంటి అన్ని కులాలను ఒక దగ్గరికి చేర్చిండు. ఎస్ఎస్సి సంఘం ద్వారా అప్పుడు కొట్లాడిండు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. మాలాంటి వాళ్ళందరికీ కూడా ముందు నడిపించే విషయంలో కూడా పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు. ఇవాళ బీసీలందరినీ కూడా ప్రజాస్వామికవాదులు అందరినీ కూడా అందరం ఇది సామరస్యంగా ఈ చిన్న విషయాన్ని పెద్దగా అంటే రోడ్లు ఎక్కి సింహగర్జనలు పెట్టి తొడగొట్టి ఎవరెవరినో తీసుకొచ్చి ఇది వైలెన్స్ చేయదని చెప్పేసి ఇద్దరికి అప్పీల్ చేసిండు, కూర్చోబెట్టిండు. సామాజిక శక్తులన్నింటినీ బీసీలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులను అగ్రవర్ణాలు ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులను బీసీ సామాజిక శక్తులన్నింటినీ కూడగట్టి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఒక సామాజికమైనటువంటి ఒక డిమాండ్ ప్రజాస్వామికమైనది. అది అందరికీ వాళ్ళ రిజర్వేషన్ దక్కాలనేటువంటి ప్రజాస్వామికమైన డిమాండ్ కాబట్టి తప్పకుండా అది వర్గీకరణ జరగాలి. దానికి ఈ 1000 గొంతులు 1,00,000 డప్పుల ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో దాన్ని విజయవంతం చేయాలి. అందులో బీసీలందరం మనం కూడా మన డోల్ దెబ్బతోటి, మన ఆదివాసీ దెబ్బతోటి, మన గౌడన్న మోకు దెబ్బతోటి అన్ని కులాల ఇన్స్ట్రుమెంట్ల వాయిద్యాలతోటి మనం కూడా మాదిగ వర్గీకరణ పోరాటానికి ఈ 1000 గొంతులు 1,00,000 డప్పుల యొక్క ఆ సాంస్కృతిక యుద్ధ బేరికి మనం డప్పేసుకొని వస్తానని ఇప్పుడు ఈరోజు బీసీలందరూ మద్దతు తెలిపిన్లు. వాళ్ళందరికీ కూడా ఉస్మానియా విద్యార్థి తరపున బహుజన విద్యార్థి నాయకుల తరపున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఆ ఉద్దేశంగా జరిగే మీటింగే ఇలా జరుగుతున్నటువంటి బీసీ మేధావులు ప్రజాస్వామిక పదవులు. అటు బీసీలను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాదిగలలో దూరం ఉన్నటువంటి వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తారు. కానీ మీ తోటికూలమైన మాలలను కలిసే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? తప్పకుండా చేస్తాం. చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? అందులో చెప్తా ఉన్నారు గతంలో మేము కొన్ని పత్రికల్లో కూడా ఇంటెలిజెన్స్ వర్గీకరణకు మద్దతుగా మేము రిపోర్ట్ రాసినాం. ఇప్పటి వరకు మాకు అంటే మా మాలలను కలిసే ప్రయత్నం చేస్తలేరు మాదిగలు. తప్పకుండా బ్రదర్ మాలా మాదిగలు ఎక్కడ విడిపోలేదు. ఫస్ట్ ఇది వేరే ప్రచారం జరుగుతున్న కొంతమంది చేస్తున్న ప్రచారం, అది అందులో వాస్తవం లేకపోలేదు. కానీ మాలా మాదిగలు ఎక్కడ విడిపోలేదు. రేపు ఇప్పుడు రోహిత్ వేముల ఉద్యమం ఉన్నది, కారంచెడు నుంచి మొదలు పెడితే రోహిత్ వేముల ఉద్యమం, ప్రణయ్ ఉద్యమం వరకు ఉన్నది. మాలా మాదిగలు కలిసే చేసినాం కదా, ఎక్కడ విడిపోలేదు కదా. కలిసి పంచుకుందాం, కలిసి నడుద్దామని అంటున్నాం. విడిపోదామని ఎక్కడ మాదిగ ఉద్యమం అనట్లేదు. ఒకవేళ అంటే కూడా తప్పది. విడిపోయే సమస్య లేదు. మాల మాదిగలు అన్నదమ్ములం కలిసే ఉందాం, కలిసి పంచుకుందాం, ఎవరి వాటా వాడి తీసుకుందాం అంటున్నాం. విడిపోదాం అంటలేము. చల్ నువ్వెక్కడ నేనెక్క అంటలేము. తెలంగాణ ఉద్యమం నువ్వు అటు నేను ఇటు అని అది బార్డర్ ఉద్యమం కాబట్టి అన్నారు వాళ్ళు. మేము అట్లా అంటలేము. అలా ఆంధ్ర తెలంగాణ మాలా మాదిగ సమస్య కాదు. కలిసి పంచుకుందాం. నీ ముద్ద నువ్వు తిను, నా ముద్ద నేను తిను, మన ఉపకులకు వచ్చేది వాళ్ళకు పంచుదాము, కలిసే తిందాం, కలిసే పంచుకుందాం, కలిసే ఉద్యమిద్దాం. ఇది మన నినాదం తప్ప మాలల మాదిగలు విడిపోవాలనేది సమస్య లేదే లేదు. ఎవరు మాలలను శత్రువులుగా చూపించేటువంటిది దాన్ని కూడా ఎవరు చూపించకూడదు. మాలా మాదిగలు ఇద్దరు అన్నదమ్ములుగానే ఉంటారు. భవిష్యత్ ఉద్యమం చేసే సందర్భంలో కూడా కలిసే ఉంటారు. ఓకేనా? మీ గలంతో ఒక పాట వినిపిస్తారా? పాట నీతి గల్ల జాతిరా నా మాదిగ జాతిరా, ప్రాణాలను దానమిచ్చే త్యాగాల జ్యోతిరా. నీతి గల్ల జాతిరా నా మాదిగ జాతిరా, ప్రాణాలను దానమిచ్చే త్యాగాల జ్యోతిరా.